మీకు విషయం తెలుసా, నేను అంబల్ తయారు చేసుకున్నాను కదా. సో ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది. నేనైతే 4:30కి లేచాను ఈరోజు. సో అంబల్తో నేను బెండకాయ చారులో బెండకాయలు ఉన్నాయి. ఆ బెండకాయలు తెచ్చుకొని ఈరోజు అంబల్తో తింటున్నాను. చాలా బాగుంటుంది. ట్రై చేశాను. ఎందుకంటే అంబల్ తినేసి అన్నం తినకూడదు. అందుకే మార్నింగే ఈ వీడియో చెప్తున్నాను. ఈ వీడియో నేను స్పూన్తో ట్రై చేస్తాను. ఓకే. ఆదిశక్తి పరాశక్తి అంబల్ అంటే చాలా ఇష్టం. దుర్గమ్మకి మన ఊళ్ళో గ్రామ దేవతలకి చాలా ఇష్టం అంబల్ అంటే. అందుకే నేను కూడా అలవాటు చేసుకున్నాను. స్పూన్తో అయితే రావట్లేదు. ట్రై చేశాను. చాలా తక్కువ రావట్లేదు. బాగుంది కదా, ఎలాగ చాలా బాగుంది. కావాలి నేర్పచ్చు. ట్రై చేస్తాను. వాటర్ లాగే ఉంటుంది కనుక కొంచెం తిక్కిగా చేసుకుంటాను ఈరోజు అమ్మాయి. మళ్ళీ 12 గంటలకి అన్నం తింటాను. లేదనుకుంటే కొంచెం ఎక్కువ అన్నం తీసుకుంటాను. మీసాలు కూడా వస్తాయి. టమాటా కూడా ఉంది. టమాటా కూడా వచ్చి టమాటా కూడా నాకు చాలా ఇష్టం. నాకు ఎంతమంది అంబలు తాగుతున్నారు. అంబలు తాగడం వల్ల నేను చాలా బెనిఫిట్స్ ఉన్నాను. హెల్తీగా ఉన్నాను, అంటే ఆరోగ్యంగా ఉన్నాను, చాలా యాక్టివ్గా ఉన్నాను, ఉత్సాహంగా ఉన్నాను. నా ఉత్సాహం మామూలుగా లేదు. ఇందులో కరివేపాకు కూడా ఉన్నాయా? ఇది కూడా తిను. బద్ధకం లేకుండా 4:30కి లేచి ఎక్సర్సైజ్ చేసి, ఎక్సర్సైజ్ ఏంటి, డ్యాన్స్. ఎక్సర్సైజ్ చేసి తర్వాత స్నానం చేసి, ఫస్ట్ స్నానం చేసేస్తాను, తర్వాత డ్యాన్స్ చెప్తున్నాను. ఇంకో టమాటా ఉంది, ట్రై చేద్దాం. రోజుకొక ఫుడ్ ట్రై చేస్తే బాగుంటుంది. అంటే నిన్న పచ్చడితో తిన్నాను, ఈరోజు బెండకాయతో.